ఓం నమో భగవతే వాసుదేవాయ. మనకి 24 ఏకాదశులు ఉంటాయి. సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మోక్ష ఏకాదశిగా జరుపుకుంటాం. దీనినే గీతా జయంతిగా కూడా పిలుస్తారు. ఈ రోజున సాక్షాత్తు కృష్ణ భగవానుడు గీతని ఉపదేశించిన రోజుగా మనకి పురాణాల్లో చెప్పబడింది. ఈ సంవత్సరం గీతా జయంతి లేదా మోక్ష ఏకాదశిని మనము డిసెంబర్ 11వ తారీఖున జరుపుకోబోతున్నాం. మోక్ష ఏకాదశి పేరులోనే ఉంది. మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని అర్థం. పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని. ఈ రోజున ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు శ్రీమన్నారాయణుడు అని చెబుతారు. ఈ రోజున భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఎంతో శుభం జరుగుతుంది అని చెబుతారు. ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం ఆచరించి శ్రీమన్నారాయణునికి షోడోపచారాలతో లేదా పంచోపచారాలతో పూజనాచరించి స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. అలాగే కృష్ణాష్టకం లేదా మీకు చదవడానికి వీలు కుదిరితే భగవద్గీత పారాయణం చేస్తే ఎంతో మంచిది అని చెబుతారు. ఈ రోజంతా ఉపవసించి మరునాడు ఉదయం పునఃపూజ చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ వ్రతాన్ని వైకానసుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్లుగా మన పురాణాల్లో చెప్పబడింది. ఈ రోజున ఎవరైతే విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చిస్తారో వారికి పునర్జన్మ చక్రం నుండి విముక్తి కలుగుతుంది అని చెబుతారు. అందరికీ ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఓం నమో భగవతే వాసుదేవాయ.